మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. జల్పల్లి నివాసం నుంచి మంచు మనోజ్ దంపతులు వెళ్లిపోయారు. జల్పల్లి నివాసంలో సేఫ్టీ ఉండదన్న నెపంతో వారు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు మనోజ్ భార్య మంచు మౌనికతో విష్ణు బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. దీంతో విష్ణు వారిని వారించారు. అనంతరం మనోజ్ను బయటకు పంపేందుకు విష్ణు బౌన్సర్లు యత్నించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు మోహన్ బాబు ఫామ్ హౌస్ కు పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై ఆరా తీశారు. మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో తొలిసారి స్పందించారు మంచు విష్ణు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విష్ణు తన ఫ్యామిలీ వివాదం త్వరలోనే సద్దుమణుగుతుందన్నారు. ప్రతి ఇంట్లో గొడవలుంటాయని, విషయాన్ని పెద్దగా చిత్రీకరించవద్దని సూచించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. అంతకుముందు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సినీ నటుడు మంచు విష్ణుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అటు పరస్పర ఫిర్యాదులతో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు అనుచరులపై కేసులు వేశారు. అటు మోహన్ బాబు ఫిర్యాదు మేరకు మనోజ్ మౌనికలపై 359, 329 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబ గొడవలు బయటపడ్డాయి. మంచు మనోజ్ పై మోహన్ బాబు రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన సిపికి లేఖ రాశారు. కొడుకు కోడలు మంచు మనోజ్, మంచు మౌనిక వల్ల తనకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇక గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అలాగే మోహన్ బాబు ఫిర్యాదుపై ఎక్స్ వేదికగా మంచు మనోజ్ స్పందించారు. తనపై, తన భార్యపై తప్పుడు నిరాధార ఆరోపణలు చేశారని మోహన్ బాబుపై మండిపడ్డారు. తన నాన్న లేవనెత్తిన అంశాలు బాధను కలిగించాయన్నారు. కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమేనని తెలిపారు. పోస్టులో పలు అంశాలను ప్రస్తావించిన మనోజ్ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీకి తన పోస్ట్ ట్యాగ్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో జరిగిన ఘటన గురించి వారి పని మనిషి వివరాలు తెలిపారు. మోహన్ బాబు ఇంట్లో ఎన్నో రోజులుగా అంతర్గత గొడవలు జరుగుతున్నాయని, ఓ కార్యాలయం సిబ్బంది విషయంలో గొడవ తలెత్తిందని తెలిపారు. తండ్రి కొడుకులు గొడవ పడ్డారని, పరస్పరం నెట్టుకున్నారని, ఎవరికీ దెబ్బలు తగలేదని వివరించారు. మంచు మనోజ్, అతని భార్య మౌనిక సమావేశమయ్యారు. జల్పల్లి నుంచి లగడికప్పుల్లోని ఇంటెలిజెన్స్ ఆఫీస్కి మనోజ్ వెళ్లారు. మనోజ్ ఇంట్లో జరుగుతున్న పరిణామాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆయనకు సెక్యూరిటీ కల్పించాలని కోరారు. ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డితో మనోజ్ సమావేశం ముగిసింది. మనోజ్ డీజీపీ వద్దకు వెళ్లారు. మంచు మోహన్ బాబు ఇంటికి పోలీస్ బందోబస్తు చేరుకున్నారు. మంచు మనోజ్ సామాగ్రిని వెహికల్లో తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. మోహన్ బాబు ఇల్లు కావడంతో మోహన్ బాబు, మనోజ్ రావడానికి వీలు లేదని అంటున్నారు. 3 వాహనాల సామాగ్రిని తరలించేందుకు సిద్ధం చేశారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహాయంతో మనోజ్ సామాగ్రిని సిబ్బంది తరలించారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత, భాగవత, రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, మీకు అన్నీ ఇచ్చినా
ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి, ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం, మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేసాను రా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS IPS అయ్యారా. ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడిగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాటుపడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చా మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో, నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, వాళ్ళ దగ్గర ఏది ఆశించలా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకునేదానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి అజ్జేసి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడా. మనోజ్,